అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మనం భీమవరంలో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చామండి. అండ్ ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది మీకైతే చూపించేస్తాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి రాజ్ మహల్ లాగా మనకి ఇక్కడ డెకరేషన్ చేశారనమాట. చాలా కలర్ఫుల్ గా అండ్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ కి. సో చూడొచ్చు మీరు ఎంత కలర్ఫుల్ గా ఉంది అనేది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫొటోస్ అదంతా కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. సో చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇప్పుడైతే కనుక మంచు కొండలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుందండి నాకైతే ఈ లొకేషన్ అనేది. సో చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం మంచు కొండలతో నిండినట్టు అలా డెకరేషన్ చేశారనమాట. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా నిజంగా ఏదో మంచులో ఎంజాయ్ చేసినట్టు అలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారండి మా పిల్లలైతే కనుక నిజంగానే ఏదో మంచులో ఆడుకుంటున్నట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట. వీళ్ళే కాదు, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే ప్లే చేస్తున్నారు ఏదో. సో చూడొచ్చండి ఇక్కడ మూన్ లాగా ఇక్కడ మనకి సెటప్ చేశారనమాట మొత్తం. అంటే మామూలుగా ఫొటోస్ అదంతా దిగడానికి కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు ఇక్కడ. థర్డ్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ కాలనీ లాగా అలా డెకరేషన్ చేశారండి. నాకైతే ప్రతి ఇయర్ కంటే కూడా ఇయర్ చాలా బాగా నచ్చింది అనమాట. సో చూడొచ్చు మీరు ఈ లొకేషన్ అంతా కూడా ఎంత బాగుందంటే మామూలుగా ఫోటో షూట్స్ కి అలా వెళ్తూ ఉంటాం కదండి, అంత బాగా డెకరేషన్ చేశారనమాట ఇదంతా కూడా. సో చూడొచ్చు మీరు ఇక్కడ చాలా బాగుంది కదండి. సో తప్పకుండా వచ్చి మీ పిల్లలతో ఎంజాయ్ చేయాలని నేనైతే కనుక కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఒక షాప్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి సంబంధించిన లేడీస్ కి సంబంధించి అలానే గేట్ వచ్చేసి ఇటు అంటండి, ఇటు ఎంట్రన్స్ అంట, అటు ఎగ్జిట్ అంట. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఐటమ్ అంతా కూడా చాలా బాగుంది కదండి. బ్యాంగిల్స్ అలాగే కిడ్స్ కి అంతా కూడా చాలా బాగుంది. క్లిప్స్ అండి, హెయిర్ క్లిప్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ చాలా బాగుంది. 10 రూపీస్ అంటండి 1 పీస్ వచ్చేసరికి. కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉందండి. సో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది చూపించు. 2 పీసెస్ వచ్చేసరికి 30 రూపీస్ అంటండి. సో గాజు బ్యాంగిల్స్ అంటారు కదండి, సో అవి అన్నమాట. ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. కిడ్స్ కి సంబంధించినవి కూడా చాలా బాగున్నాయి. ఇవి చూడొచ్చు మీరు ఇక్కడ 150 రూపీస్ 180 రూపీస్ అలా ఉన్నదండి కాస్ట్ వచ్చి. ఇవి నెక్లెసెస్ అండ్ ఇవి వచ్చేసరికి చైన్స్ అండి. సో చాలా బాగుంది ఐటమ్ అంతా కూడా. ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్ అన్నమాట. ఇది పడలేదు. ఇవన్నీ వచ్చేసరికి బటర్ఫ్లై క్లిప్స్ అండి. సో చూడొచ్చు మీరు ఇక్కడ అంతా బాగుందండి ఐటమ్ అంతా కూడా. హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. చూడొచ్చు మీరు ఇక్కడ 20 రూపీస్ అంట పీస్ వచ్చేసరికి. చైన్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్ అండి చాలా బాగుంది కదండి. 150 రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చి. చాలా బాగుంది. స్పెషల్లీ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది ఇయర్ రింగ్సే కదండి. సో చూడొచ్చు మీరు ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అండి. నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది ఇక్కడ. సో మీరు చూడొచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్తానండి నేనైతే. 50 రూపీస్ కానించి ఉన్నాయండి మనకి. పార్టీ వేర్ అంతా కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసరికి. నేనైతే ఎక్కడికైనా ఫస్ట్ చూసేది ఇయర్ రింగ్స్ ఏనండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసరికి.
తీరా? 3 వచ్చి ఎల్లోనే సెంటర్ లో కాదు. ఇది వచ్చేసరికి బాల్ 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 వచ్చి అందులో పడాలేము. ఎన్ని బాల్స్? పాటలోకేనా? 3. ఓకే. ఏమి అయిపోతే 50 రూపీస్ ఇస్తావా? అంతేనా? వద్దులే. వాలీబాల్ ఛాన్స్ ఎంత? 40 రూపీసా? ఒక బాల్కి అన్ని పడేయాలా? ఈ గేమ్ వచ్చేసి వాలీబాల్ గేమ్ అండి. 40 రూపీస్ అండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే మొత్తం క్లాసెస్ అన్ని పడిపోవాలంట. మనకి టెడ్డీ బేర్ అయితే ఇస్తారంట. సో నేనైతే ప్లే చేస్తున్నాను. నన్నేమి వేరేగా అనుకోవద్దు, జస్ట్ ఫన్ కోసం అంతే. పర్వాలేదండి. నేనైతే కనుక 4 క్లాసెస్ పడేసాను. సో పర్వాలేదు అనుకుంటున్నాను. సో మీరు కూడా సరదాగా అయితే వచ్చి ఫన్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కి 5 బాల్స్ అండి. సో మనమైతే ఇలా వేసినప్పుడు అవి ఇలా వెళ్తూ ఉంటాయి కదండి. సో మనకి అలా కౌంట్ చేస్తారనమాట, బాల్స్ ఎక్కడికి వెళ్ళని అని. అలా కౌంట్ చేసి మనకి ఏమి ప్రైజ్ వచ్చింది అనేది అక్కడ మనకి ఇస్తారనమాట. సో 5 బాల్స్ అయితే వేసేస్తాను నేను. సో అన్ని కౌంట్ చేసి అక్కడ మనకి ప్రైజ్ అనేది ఇస్తారు. నాకేమొచ్చిందండి, మీ బాక్స్ వచ్చిందండి అంటే చూడొచ్చు మీరు. నీకు ఐస్ క్రీమ్ కావాలొద్దా?